ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చూడొచ్చు ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 100 సినిమాలకి పైగా కమెడియన్గా విలన్గా చేసిన ఫిష్ వెంకట్ ఇక లేరు అనే వార్త మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పొద్దున్న నుంచి కూడా ఆయన కుటుంబీకులు కావచ్చు, లేకపోతే దగ్గర బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఒక్కొక్కరు ఆయనకి చివరి చూపుగా సంతాపం తెలపడానికి అయితే వస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం లైవ్లో కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంటి దగ్గర వాతావరణం మొత్తం కూడా విషాయ ఛాయలు అల్లుకున్న పరిస్థితి. అందరూ కూడా ఆయన స్నేహితులు, ఆయనకి ఎంతో మంది స్నేహితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీ పరంగానే కాకుండా ఇంటి దగ్గర కూడా ఎవరైనా సాయం అని వస్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ముఖ్యంగా అందరూ కూడా ప్రశ్నిస్తున్నది ఒక్కటే అని చెప్పొచ్చు సయ్యద్. ఏంటంటే 100 సినిమాలకి పైగా చేశారు, హిట్ సినిమాలు ఉన్నాయి చాలా వరకు, అందులో పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసిన, యాక్టింగ్ చేసిన వ్యక్తికి ఈరోజు ఇండస్ట్రీ నుంచి సరైన ఆదరణ ఎందుకు లేదు అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇంటి దగ్గర కూడా మనం ఇందాక కూడా తన కూతురు చెప్పిన మాటలు కూడా మనం వినడం జరిగింది. కేవలం దిల్ రాజు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆయన పిఆర్ కాల్ చేశారు, మేమంతా చూసుకుంటామని చెప్పి కూడా ఆయన ఇప్పుడు వరకు స్పందించని పరిస్థితి. నిన్న కూడా మేము కాల్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ఆదరణ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎందుకు లేదు అంటే మనం గతంలో కూడా చూడొచ్చు, ప్రభాస్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, పిఏ కాల్ చేశారు అంటూ కూడా మనం అనేక వార్తల్లో చూడడం జరిగింది. కానీ అదంతా కూడా ఫేక్ కాల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు మనతో పాటు ఫిష్ వెంకట్ గారి ప్రాణ స్నేహితుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఒక మంచి స్నేహితుని అయితే కోల్పోయారని చెప్పొచ్చు. ఎప్పుడు తెలిసింది? మాకు మార్నింగ్ తెలిసిందమ్మా, మా ఇంట్లో చెప్పలేదు. నాకు నేను టెన్షన్ పడతానని మా ఇంట్లో చెప్పలేదు. నైట్ అయితే అందరికి ఫోన్లు చేశారు. నాకు చిన్నప్పటి నుంచి దోస్త్ అయినా నాకు ఇక్కడ. అంటే సార్ దాదాపుగా 100 సినిమాలకి పైగా యాక్ట్ చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అనేక హీరోలతో పనిచేసిన వ్యక్తి. మరి ఇండస్ట్రీ నుంచి ఎందుకని సరైన ఆదరణ అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి ఎందుకంటారు అసలు? ఇక అది వాళ్ళకి తెలియాలమ్మా. ఆయన ఒక్కళ్ళు వచ్చి కూడా చూసిపోలేదు. ఇక వాళ్ళకి తెలియాలా ఎందుకు రాలేదు, ఎందుకు సహాయం చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళకి తెలియాలా. అంటే దాదాపుగా చూసుకుంటే ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరోగ్యం సరిగా లేదు అంటూ కూడా అనేక వార్తల్లో మనం వినడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవ్వరు కూడా స్పందించని పరిస్థితి. అసలు 2 years నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదమ్మా. ఆయనకి కొద్దిగా కాలుకు పుండై నుండే, అప్పటి నుంచి కొద్దిగా కాళ్ళకు పుండై అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా పెద్దగా అయ్యింది. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి ఆయనకి. దాంట్లో డాక్టర్లు చెక్ చేస్తే కిడ్నీలు కూడా బాగాలేవు అని చెప్పి 2 years నుంచి ఇదే బాధపడుతున్నాడు. ఏదో చేద్దాం సాయం చేస్తారు అని చెప్పి ఇప్పటివరకు అది ఇట్లా అయిపోయి ఆయన. అంటే అప్పుడు బాగాలేనప్పుడు ఎవరైనా సాయం చేశారండి ఇండస్ట్రీ నుంచి? ఒక పవన్ కళ్యాణ్ చేసిండు, నాకు తెలిసిన నందోలుకోపోయిండు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కటి చేసిండు. అంటే అప్పుడు ఎలాంటి ఆదరణ ఉండేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? ఏం లేదు, పోతే చూసి బాధపడ్డాడు. పవన్ కళ్యాణ్ బాధపడ్డాడు. ఏమైంది? గబ్బర్ సింగ్ సినిమా మనం చూడొచ్చు, ఎంతగానో నవ్వుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఈయన యాక్టింగ్ కానీ ఈయన మాట్లాడే విధానం ఎంతగానో హిట్ అయిందని చెప్పొచ్చు ఆ సీన్ అనేది. సో ఆ తర్వాత మంచి ఆదరణ వచ్చినప్పటికీ గబ్బర్ సింగ్ అనే పిక్చర్లోనే పవన్ కళ్యాణ్ కొద్దు నవ్విండమ్మా. ఆయనను చూసి ఆ షాట్కి పవన్ కళ్యాణ్ కొద్దు నవ్విండు. ఆయనను చూసి బాగా చేసినావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టీంని అందరినీ మెచ్చుకుంటా ఆయన. కానీ పవన్ కళ్యాణ్ ఒక 2 లక్షలైనా సాయం చేసిండు. ఇంకా ఎవ్వరు ఏం చేయలేదమ్మా. ఇక మా దోస్తులు వాళ్ళు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు 1 లక్ష అది ఇది ఇక మా బావ ఆయన అందరం కొద్ది ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు సాయం చేసినాము. అంటే మామూలుగా అడుగుతున్నానండి, ఆయన ఎన్నో సినిమాలు చేశారు, 100కి పైగా సినిమాలు చేశామని ఇందాక అనుకున్నాం. మరి అనేక సినిమాలు చేసిన వ్యక్తి ఎందుకని కొంచెం డబ్బుని సేవ్ చేయలేకపోయారు అసలు? ఇక డబ్బు చేయలేదంటే ఇక ఆయన మొత్తం కుటుంబం ఆయననే చూసుకోవాలి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, అప్పుడు ఎవ్వరు లేరు. ఆయన వాళ్ళ ఇంట్లో ఎవ్వరు చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నర్సింగ్ అని, వాళ్ళ కుటుంబంను కూడా ఆయననే చూసుకుంటుండే. అంతా సొంతిల్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తండ్రి గారి ఇంటి దగ్గర ఇప్పుడు ఆయన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఇల్లు కట్టుకుండు కదమ్మా. ఆయన ఇల్లు కట్టుకున్న మూమెంట్లోనే ఇట్లా అయింది. అది ఇల్లు ఇంత మొదలు ఉండే ఇల్లు నేను కడతా అని చెప్పి కూలగొట్టేసేసి దాని తర్వాత ఇల్లు కట్టి దాని మధ్యలోనే ఇప్పుడు ఆపేసి ఇంకా చాలా పని ఉంది ఇంటిది కూడా. ఇల్లు అంటే ఈయనకి ఎప్పుడైతే ఆరోగ్యం కొంచెం క్షీణిస్తూ వస్తుందో అప్పటి నుంచి కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కటే ఆయనకి తోడుగా ఉన్నారని చెప్పొచ్చు. అంతేనమ్మా, గబ్బర్ సింగ్ టీమే ఎవరు రాలేదమ్మా. ఇక గబ్బర్ సింగ్ టీం అనేది తోడుంది ఆయనకి. ఇక ఫ్రెండ్స్
ఈ సినిమాలలోనైతే ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఏ హీరోలు, విలన్లు ఎవరు రాలేదమ్మా. ఇంత వాస్తవంగా చెప్తున్నా. మీరైతే రోజు ఇది టీవీ అయితే మీరే పెడుతురు కదా, ప్రతి ఛానల్లో ఇదే టీవీ ఫేమస్ అయింది మీది, ఫిష్ వెంకట్ది అయితే. ఈ ఛానల్ ఈ టీవీ బిగ్ టీవీలో, ఈ టీవీలో చాలా ఛానల్. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదమ్మా ఆయనకైతే. అంటే మీరు సో చూడొచ్చు, చాలామంది కూడా దీనికి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు ఈయన గురించి. ఎందుకంటే ఎంతో మంచిగా అందరితో హ్యాపీగా ఉండే వ్యక్తి ఈరోజు లేరు అనేది మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరుగుతుందో ఒక్కసారిగా ఇక్కడ ఛాయలు అయితే అల్లుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు సయ్యద్. అదేవిధంగా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 100కి పైగా సినిమాలు చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఇలా ఇండస్ట్రీ నుంచి ఎందుకని సరైన ఆదరణ లేదు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందాక కూడా కుటుంబీకులు మాట్లాడడం జరిగింది, అసలు ఎవరు కూడా స్పందించలేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఆయన పిఏని మాట్లాడుతున్నాం అంటూ చెప్పి కూడా అనేక సందర్భాల్లో కాల్ చేయడం జరిగింది. అదంతా కూడా ఫేక్ అంటూ కూడా మాకు తెలిసిన తరువాత మేము నిరాశ పడ్డామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చాలా బాధాకరంగా చూడొచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడంటూ కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి కొంతమందితో కూడా మాట్లాడి ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం సయ్యద్. అమ్మ, ఇండస్ట్రీ నుంచి కనుక కొంచెం సాయం అందుంటే ఆయన ఈరోజు మంచి పొజిషన్లో ఉండేవారు అనుకోవచ్చు. అక్క నిజాక సో ఆయన చెల్లెలు కూడా ఇంకా అది తేలుకోలేని పరిస్థితిలో ఉన్నట్టయితే తెలుస్తుంది సయ్యద్. అమ్మ, ఒకవేళ ఇండస్ట్రీ నుంచి కనుక సాయం వచ్చి ఉంటే ఆయన కొంచెం ఈరోజు మంచి పొజిషన్లో ఉండేవారు. కొంచెం 50 లక్షలు ఖర్చు అవుతుందని ఆరోగ్యానికి కూడా చెప్పడం జరిగింది. అవును, ఆరోగ్యానికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఇప్పటి వరకు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు హాస్పిటల్ వెళ్ళడం, మళ్ళీ మంచిగా రావడం జరిగింది. దాదాపుగా 50 లక్షలు ఖర్చు అవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. కొంచెం ఖర్చు అవుతుందని చెప్పారు, కానీ ఎవరైనా దాత కిడ్నీ ఇచ్చేటట్టు అయితే మేము పెట్టుకుంటామని ప్రభాస్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పిఏ వాళ్ళు చెప్పారు అని అంటున్నారు, కానీ వాళ్ళ నుంచి ఎట్లాంటి సహాయం మాత్రం అందలేదు అని మా కోడలు చెప్తుంది. అంటే అమ్మ, ఫిష్ వెంకట్ గారు అంటే ఆయన పేరు వింటేనే నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ తెలుసు. అలాంటి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాకపోవడం అసలు ప్లానింగ్ కూడా చేసుకోవాలండి. అసలు మనము సంపాదించేటప్పుడే ఇన్సూరెన్స్ కూడా చేసుకుని ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హెల్త్ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆర్థికంగా కూడా మంచి పాలసీస్ ఏమన్నా ఉంటే మాత్రం ఇప్పుడు హెల్ప్ అయ్యేది. అన్నయ్యకు నేనే ఇన్సూరెన్స్లో పనిచేస్తాను, ఎన్నోసార్లు ట్రై కూడా చేశాను. నేను ఎప్పుడు చేస్తాను అనేవాడు, నేను ఫోన్ చేసే వరకు నేను అక్కడున్నా ఇక్కడున్నా అని ఎప్పుడు చేయలేదన్నమాట ఇంతవరకు. పెద్ద ఆర్టిస్ట్, కమెడియన్గా పెద్ద ఆర్టిస్ట్. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందనేది కూడా మనం చూడడం జరిగింది. అలాంటిది అంటే కొంచెం ఆరోగ్యం సరిగా లేదు అన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరొకరు కొంచెం సాయం చేస్తూ ఉంటారు. అలాంటిది అసలు చెయ్యలేదు. అలాగే ఇప్పటివరకు ఆయన చనిపోయి దాదాపుగా 7-8 గంటలు అవుతుంది, ఇప్పటికి కూడా ఎవరు రాలేదు. అంటే అది వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే ఆల్రెడీ మీడియాలో తెలుస్తుంది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు మాత్రమే రావాలి. ఇప్పుడు అన్నాన్ని ప్రేమ మాకెలా ఉందో వాళ్ళకు కూడా ఫిలిం ఇండస్ట్రీలో చేసినప్పుడు వాళ్ళతో చేసినప్పుడు ఉంటుంది కదా, అది వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోవాలి. మేము చెప్పలేము దాని గురించి. మామూలుగా చిన్న చిన్న హీరోలు కూడా కాదు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇలా పెద్ద పెద్ద హీరోలతో హిట్ కొట్టిన వ్యక్తి అని చెప్పారు. అవును, చాలా మంచి మంచి క్యారెక్టర్స్, చాలా కామెడీగా అందరితో నవ్వించేవాడు, అంతా కామెడీగా చేసేవాడు. కానీ వాళ్ళతో పనిచేసిన ఇదితోటి కూడా వాళ్ళు రావాల్సింది, అసలు మరి ఎందుకు రాలేదో తెలియదండి. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరోగ్యం కొంచెం సరిగ్గా క్షీణిస్తుందని చెప్పచ్చు. అప్పటి నుంచి కూడా కొంచెం ఎవరైనా ఒక దాతలు సాయం చేస్తుంటే ఈరోజు ఆయన బ్రతుకుండేవారు అనిపిస్తుంది, మాకైతే అలాగే అనిపిస్తుంది. అవును, చెయ్యలేరు. ఎవరిని అడిగినంత వరకు అడిగినాం, చెయ్యలేరు. అంటే ఎవరెవరిని అడిగారమ్మా, ఎవరిని స్పందించారు? అంటే అట్లా పేర్లేం చెప్పలేము, మామూలుగా అడిగారు. అంటే
అంటే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుంచి? కొంతమంది కొంత పే చేశారండి, కానీ అది హాస్పిటల్ ఖర్చులకే సరిపోయేటట్టుగా. మామూలుగా అడుగుతున్నారు, ఎంత ఖర్చు అయింది అసలు ఇప్పుడు వరకు? 5-6 లక్షలు ఉప్పల్లో అయ్యింది. తర్వాత అక్కడ డైలీ 20,000 ఏమో అయ్యింది అని అంటున్నారు. కరెక్ట్గా తెలియదు, అది ఎవరో మనకు తెలిసిన వాళ్ళ మనవరాలు ఫ్రీగా అని కూడా అన్నారు. కరెక్ట్గా తెలియదు ఏంటి అనేది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కోమలోకి వెళ్ళడం ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. అందులో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మొత్తం పాయిజన్ ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల అన్నకి అలా కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే సరైన టైంలో డబ్బు ట్రీట్మెంట్ చేయకపోతే బాగుండేది. అంటే ఆయన బాడీ సహకరించినప్పుడే ఆ పని చేసేది ఉండే. కనీసం అలాంటప్పుడు తెలిసిన తర్వాత అయినా కనీసం ఏదన్నా హెల్త్ పరంగా ఏదన్నా చేసుకోవాల్సి ఉండాల్సింది. అసలు అవగాహన లేకపోవడం కూడా బాధాకరంగా అనిపిస్తుంది మాకు. ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి అవును, మాకందరికీ అండగా కూడా ఉండేవాడు. చాలా బాధాకరం అండి. మాకందరికి చిన్నప్పటి నుంచి అండగా ఉండేవాడు. ఏదున్నా నేనున్నాను అనే ధైర్యం మాత్రం ఇచ్చేవాడు మాకు. అందరికీ మంచి వ్యక్తిని మనం అందరం కోల్పోయినట్టు. మేమే కాదు, కుటుంబ సభ్యులమే కాదు, ఫిలిం ఇండస్ట్రీ కూడా కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే మనయ్య అంత మంచి యాక్ట్ చేశాడు కాబట్టి, అంత మంచి పేరు సంపాదించాడు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి కూడా తీరని లోటు అండి ఇది. అది చెప్పలేమండి, ఎందుకంటే ఎవరిది అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి కాబట్టి చెప్పలేము అది కరెక్ట్గా. చూడొచ్చు సయ్యద్, అంటే వీళ్ళు కూడా ఇండస్ట్రీని అడిగినట్టుగా, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంది, కొంచెం సాయం చేయండి అని అడిగినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. అంటే స్పందించినా కూడా ఎంతో కొంత సాయం చేశారు, కానీ అవి సరిపోలేదు అంటూ కూడా కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ఆదరణ ఎందుకు రాలేదు అనే మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూసి తుది శ్వాస విడిచారు అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి, 100కు పైగా చేశారు. ఆయన ఏవైతే ఫన్నీ సీన్స్ ఏవైతే ఉంటాయి అవి యూట్యూబ్లో ఎంత వైరల్ అవుతాయి అవన్నీ కూడా మనకి తెలుసు. ఆయన ఎంతో పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది నవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది అభిమానులు వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆయన చిన్న చిన్న సినిమాలే కాదు, చాలా పెద్ద సినిమాలు చెప్పొచ్చు. ఆయన నటించిన వాటిలో 100కి పైగా చాలా వరకు కూడా హిట్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఆయన స్నేహితుల మాటల్లో వినడం జరిగింది. అలాగే కుటుంబీకులు కూడా చెప్తున్న మాట అని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే